కాళేశ్వరంలో సుమారు 97,000 కోట్లు వెచ్చించారు, 1,00,000 కోట్లు. అవును. మేడిగడ్డ అన్నారం సుందిల్లా 25,000 కోట్ల రూపాయలు అవును. గాలికి వదిలేయాల్సిందే. అంతే. దాన్ని రివైవ్ చేయడానికి ఇంకేం లేదు, స్మారకంగా వదిలేయాల్సిందే. అది ఎవరు రివైవ్ చేసినా కూడా, అంటే అది ఏది పునర్నిర్మాణం చేసినా, పునరుద్ధరణ చేసినా దానివల్ల యూజ్ లేదు, అది యూజ్ అవుతుంది అనేటువంటిది అతి కష్టం. అంటే ఇంకోటి కాబట్టి మిగతా 70,000 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వృధాగా ఉంది కదా, అంతే కదా. అంతే. నీళ్లు రావాలంటే ఎల్లంపల్లి తప్ప ఇంకా వేరే సోర్స్ లేదు. ఎల్లంపల్లి నుంచి ఎంత ఎత్తిపోస్తారు? 64 టీఎంసీల కంటే ఎక్కువ ఎత్తిపోయారు. మల్లన్న సాగర్ ఒకటే 50 టీఎంసీలు, కొండపోచమో 15 టీఎంసీలు, మిగతా అన్ని పెద్ద పెద్ద రిజర్వాయర్లే కదా. 1 టీఎంసీ 1.5 టీఎంసీలు పెట్టమంటే వీళ్ళు చాలా పెట్టేశారు. సరే, మల్లన్న సాగర్లో చాలా కింద క్రాక్స్ ఉన్నాయి, అది చాలా భూభౌతిక స్థితి అక్కడ కూడా బాగలేదు, చాలా ప్రమాదకరమిస్తుంది, అది వేరే సంగతి. కాబట్టి ఏంటంటే రీడిజైనింగ్, రీఇంజనీరింగ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలతో పోల్చి చూస్తే కాంట్రాక్టర్ల ప్రయోజనాలు, బడా నాయకుల ప్రయోజనాలు, ఇంజనీర్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఎన్ని ఇచ్చారు? చాలా పెద్ద ఎత్తున నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు కదా. 18 లక్షల ఎకరాలకు పైన కొత్త ఆయకట్టు, 18 లక్షల ఎకరాలు, 1000 ఎకరాలు పైన మిగతా స్థిరీకరించడం, కొత్త ఆయకట్టు స్థిరీకరించడం అంటే పాత ప్రాజెక్టు ఏదన్నా కడితే ఆ నీళ్ళు అందకపోతే దాన్ని స్థిరీకరించడం. కాగేం చెప్పిందండి, 42,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు కాళేశ్వరం ద్వారా అని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈఎన్సీ ఏం చెప్పాడు? మురళీధర్ గారు ఏం చెప్పారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మురళీధర్ గారే చెప్పారు, ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 90,000 చిల్లర ఎకరాలకి నీళ్ళు ఇచ్చారు అని చెప్పారు. 90,000కి 42,000 పెద్ద దూరం లేదు కదా. అంటే మరి 18 లక్షలు ఎక్కడ పోయింది? కాబట్టి రాజకీయ నాయకులు, అధికార ప్రభుత్వాలు చాలా పెద్ద మాయ చేస్తుంటాయి. సార్, మరి నాగం జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టులో సిబిఐకి కేసు ఆదేశించాలని సుప్రీంకోర్టు పాలమూరు రంగారెడ్డి విషయంలో భారీ స్థాయిలో అవినీతి జరిగింది, దీన్ని సిబిఐ చేత దర్యాప్తు చేపించాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు చేపించలేము దర్యాప్తు అని కొట్టేసింది. దీన్ని ఎట్లా చూడాలి మరి? చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి ప్రాజెక్టుల గురించి లోతుగా మరికొన్ని లోతైనటువంటి విచారణ మాత్రం జరగాలి. అంటే దురదృష్టవశాత్తు కోర్టులు కూడా చాలా సందర్భాల్లో వీటికి హైకోర్టులో కూడా మనకి డిస్మిస్ చేశారు, సుప్రీంకోర్టులో. కాబట్టి చాలా పై కోర్టులు కూడా డిస్మిస్ చేస్తున్నారు. అంటే మొత్తంగా చూస్తే అంటే వ్యవస్థల్లో ఒక పెద్ద ప్రక్షాళన జరగాలండి. వ్యవస్థల్లో మన హైకోర్టు జడ్జి దగ్గర నోట్ల సంచులు కట్టలు దొరికాయి, ఎవిడెన్స్ క్లియర్గా బయటపడింది. సుప్రీంకోర్టు కమిటీ వేసింది, 3 సుప్రీంకోర్టు హైకోర్టు చీఫ్ జస్టిస్లతో, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులతో తేల్చింది అవినీతి జరిగిందని. ఈ రోజుకి అవినీతికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలే. ఆయన రిటైర్డ్ కూడా అయిపోయారు, విశ్రాంతి. అంటే మన గ్లేరింగ్గా ఇంత జరుగుతున్నప్పుడు వ్యవస్థలు, చాలా వ్యవస్థల్లో, కాళేశ్వరంలో ఇంత భారీ ఎత్తున కుంగిపోవడం జరిగింది. మొత్తం ప్రపంచంలో ఎక్కడ కూడా కట్టిన 4 సంవత్సరాల్లో కుంగిపోవడం, ఇంత భారీ ప్రాజెక్ట్ అనేది జరగలే. మరి ఇంత గ్లేరింగ్ భయంకరమైనటువంటి అవినీతి జరుగుతున్నప్పుడు సామాన్య మనిషికి, చిన్నపిల్లలకి కూడా, కాస్త జ్ఞానం ఉండినటువంటి చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేటటువంటి క్రమంలో ఈ దేశ అవినీతి దుర్గతి ఉన్నప్పుడు ఈ దేశంలో ఉండే సిబిఐకి అది కనిపించదా? ఈడీకి అది కనిపించదా? రాష్ట్ర ప్రభుత్వాల్లో, కేంద్ర ప్రభుత్వాలకు ఉండేటువంటి వాటికి కనిపించదా? అనేక ఏజెన్సీలకి, అవినీతి ఏజెన్సీలకు కనిపించదా? అందరికి కనిపిస్తుంది. సుప్రీంలోనే, కోర్టులోనే కొట్టేస్తున్న పరిస్థితి అందరికి ఇలా కనిపిస్తుంది. కాబట్టి అంటే వ్యవస్థల యొక్క ప్రక్షాళన మాత్రం ఖచ్చితంగా జరగాలి. సార్, నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్. కేసీఆర్ విచారణ తర్వాత జస్టిస్ పిసి ఘోష్ ఏం చెప్పబోతుందని మీ అభిప్రాయం? విచారణలో అసలు కేసీఆర్ ఏం చెప్తారు అని మీ అంచనా? ఎఫెక్ట్ ఎట్లుండే అవకాశం ఉంది సార్? ఆఫ్టర్ ఈ దర్యాప్తుకి అయితే ఆదేశించిండ్రు, అటెండ్ అవుతారు, నెక్స్ట్ ఎట్లుండే అవకాశం ఉంది? అంటే పినాకిని చంద్రఘోష్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, కాళేశ్వరం 3 బ్యారేజీల పైన ఏదైతే అవినీతి విచారణ జరుగుతుందో, అవినీతి పైన ఆ విచారణ క్రమంలో చాలా మందిని సాక్ష్యం తీసుకున్నారు, ప్రశ్నించారు. నన్ను కూడా, నేను సుదీర్ఘకాలంలో ఈ కాళేశ్వరం పైన
నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో పనిచేస్తున్నాం కాబట్టి దీనిపైన సుదీర్ఘంగా దీనికి సంబంధించినటువంటి లోపాలని అవినీతిని మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాం కాబట్టి మేము కూడా ఒక అఫిడవిట్ సమర్పించాం దానికి. ఏముంది సార్ అందులో మీరు మమ్మల్ని నవంబర్ 23న నా సాక్ష్యం పీసీ ఘోష్ కమిషన్ తీసుకుంది. 2024 చాలా మందిని తీసుకున్నారు, ఇంకా చాలా మందిని తీసుకున్నారు, మమ్మల్ని ఒకరిని కాదు. కాబట్టి ఏంటంటే మొత్తం కమిషన్లని పరిశీలిస్తే పాత కమిషన్లని భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి కమిషన్ల రిపోర్టులను కనుక చూస్తే చరిత్రలో భారతదేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పెద్ద చర్యలు తీసుకున్నటువంటి ఘటన కనిపించదు. ఓకే, లాలూ ప్రసాద్ లాంటి వాడి పైన తప్ప సరే ఇంకేదన్నా ఒకటి అరా ఉంటే ఉండొచ్చు. అది కేంద్రంలో ఉండే ప్రభుత్వాలకి అక్కడ ఉండేటటువంటి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఉండేటటువంటి తీవ్ర వైరం కూడా కారణం. ఏది లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు పోవడానికి అంటే పొలిటికల్ రైవల్రీ ప్రధాన కారణం. కానీ మిగతా ఎక్కడ భారతదేశంలో చర్యలు జరగలేవు, దాఖలాలే లేవు. చాలా కమిషన్లు ని మొత్తం మట్టి వేసి కప్పివేయబడ్డాయి. చాలా కమిషన్లు భూమి అడుగులో పాతి పెట్టేశారు. వాటి రిపోర్ట్లు మనకు కనిపిస్తాయి అంతే. అలా పాత కమిషన్లు ఏమైనాయి ఏంటి అనేది ఇక్కడ చాలా చెప్పొచ్చు, సందర్భం అవసరం లేదు. కాబట్టి ఇప్పటికే నీటిపారుదల శాఖకి చాలా స్పష్టమైన ఒక క్లియర్ నివేదిక వచ్చింది. ఇది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికలో ఎవరిపైన చర్యలు తీసుకోవాలి, ఏ ఇంజనీర్లపైన చర్యలు తీసుకోవాలి, ఎవరెవరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి చాలా క్లియర్గా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ హెడ్ టాప్ పీపుల్ ఇచ్చారు. టాప్ పీపుల్ అంటే ప్రాసిక్యూషన్ చేసేటటువంటి డిపార్ట్మెంట్లో ప్రాసిక్యూషన్ చేసేటటువంటి టాప్ హయ్యర్ అథారిటీ ఇచ్చేసింది. ఈరోజు వరకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక సమాజం ముందుకు రాలే. దాదాపు ప్రభుత్వం వచ్చి 16 నెలలు గడుస్తున్నాం. కాబట్టి అంటే పీసీ ఘోష్ కమిషన్ తర్వాత ఏదో జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం అయితే మాకు లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో జరిగిన ప్రాజెక్టుల అన్నిటి విషయంలో ఖచ్చితంగా అవినీతి జరిగింది, రాజకీయ ఒత్తిడి ఉంది. ఒక కరెక్ట్ వేలో ఏ ప్రమాణాలు కూడా పాటించకుండా జరిగిన పరిస్థితి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. నిజంగా మీరు ఇందాక అన్నట్లు రెగ్యులర్గా చిన్న పిల్లోడికి చెప్పినా అర్థమయ్యేంత ఇలాంటి పరిస్థితి పోలవరంలో కూడా జరుగుతుంది. సేమ్ పోలవరం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఎలా అయితే మేడిగడ్డ కొలాప్స్ అయిందో పోలవరంలో కూడా ఒక పెద్ద ప్రమాదం జరగబోతుంది. పోలవరం దగ్గర వాస్తవంగా ఆ ప్రాంతం కూడా భూభౌతిక పరిస్థితి చాలా బాగలేదు. ఆ రోజు ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు, కేంద్రం నుంచి వచ్చినటువంటి అధికారులు దీన్ని పొగిడారు కాళేశ్వరాన్ని. సేమ్ ఇప్పుడు దాన్ని కూడా పొగుడుతున్నారు. అంటే మన ఇష్టాలని బట్టి భూభౌతిక పరిస్థితి ఉండదండి, మన ఇష్టాలని బట్టి నేచర్ ఉండదండి. వయనాడులో ఏం జరిగిందో మీరు చూశారు, నేచర్ తన పని తను చేసుకుపోతుంది. కేదార్నాథ్లో ఏం జరిగిందో మనం చూశారు, ఉత్తర భారతదేశంలో ఏం జరిగిందో చూసాం, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 22-23లో ఎంత భయంకరమైనటువంటి విధ్వంసం జరిగిందో చూసాం. ఒక జర్మన్ ఫిలాసఫర్ అంటాడు, చాలా కీలకమైనటువంటి విషయం, పదార్థ చైతన్యంతో పోలిస్తే మానవ చైతన్యం ఎల్లప్పుడూ వెనుకబడి ఉంటుంది అని. పదార్థ చైతన్యం అంటే పదార్థం యొక్క చైతన్యం అర్థం కాకపోతే మీరు అర్థం చేసుకోవాలి, దానికి తగ్గట్టు మనం ఉండాలి. ఆయన అన్నటువంటి దాంట్లోనే మరొకటి ఏమంటారంటే, ప్రకృతి శక్తితో పోలిస్తే మానవ శక్తి ఏదైనా దిగదొడిపే అంటారు. ఆ ఫిలాసఫర్ ఇంకో గొప్ప మాట ఏమంటారంటే, ప్రకృతి శక్తితో పోలిస్తే మనిషి నిర్మించినటువంటి ఎంత గొప్ప బలాఢ్యమైనటువంటి నిర్మాణమైనా దిగదొడిపే తుడిచిపెట్టుకుపోద్ది అంటాడు. కాళేశ్వరంలో అది జరిగింది, తుడిచిపెట్టుకుపోయింది. సేమ్ పోలవరంలో కూడా 96 మీటర్ల లోతు ఇసుక బిడ్డండి. సమ్ పాట్లో అంటే మొత్తం స్పిల్వే పాట్లో కొన్ని చోట్ల 13, కొన్ని చోట్ల 50 మీటర్లు ర్యాక్ బెడ్ ఉంటే మీరు 95 నుంచి 96 మీటర్లు వెళ్తే తప్ప మీకు ర్యాక్ బెడ్ దొరకదు. కాబట్టి పైనుంచి కింది వరకు ఇసుకనే ఉంటుంది. నది పైన ఎంత నడుస్తుందో నది కింద కూడా ఇసుకలో నడుస్తుంటుంది. మీకు అర్థమైందా? నది పైన ఎంత నడుస్తుందో
కింద ఇసుక ఉంటుంది, ఇసుక కూడా కదులుతుంది కదండి. ర్యాక్ ఉన్నది అనుకోండి, ఒక బలమైనటువంటి బండ గోడ ఉందనుకోండి, అక్కడ అవును. అక్కడ నీరు వెళ్ళదు, అక్కడ ఆగుతుంది. శ్రీశైలంలో అది ఉంది, నాగార్జున సాగర్లో అది ఉంది, కడెంలో ఎల్లంపల్లిలో అది ఉంది, కడెంలో అది ఉంది, శ్రీరామ్ సాగర్లో అది ఉంది, ఓకే. మెడిగడ్డలో అది లేదు, అన్నారంలో లేదు, అన్నారంలో లేదు, భూమి అడుగు భాగంలో శాండ్ ఉంది, సుందిలో లేదు, ఇప్పుడు పోలవరం పోలవరంలో కూడా లేదు. 96 మీటర్ల వరకు కేంద్రంలో ఉండే ప్రభుత్వం భారీ ఎత్తున సహాయం చేస్తుంది, చేయాలి. కానీ రాజకీయ నాయకుల ఉద్దేశాలు, రాజకీయ నాయకుల ఇష్టాలు, ప్రజల ఇష్టాలు, మన ఆకాంక్షలను బట్టి నేచర్ ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. నేచర్కు తగ్గట్టు మనం ఉండాలి. నేచర్కు తగ్గట్టు మనిషి యొక్క జీవన శైలి ఉండనప్పుడు మారకపోతే అలాంటి జీవన శైలిని, అలాంటి నిర్మాణ స్వభావాన్ని, అలాంటి ఎంత గొప్ప ఎన్ని బిలియన్ డాలర్లు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయల నిర్మాణాన్నైనా తుడిచిపెట్టేస్తుంది.